వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే, కేటీఆర్ పై కొండ సంచలన వ్యాఖ్యలు. నాగచైతన్య సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆరే కారణం. మంత్రి కొండ సురేఖ. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి. కర్నూలు జిల్లా ఉమ్మడి సహకార కేంద్ర బ్యాంకు మాజీ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్వి విజయ మనోహరి గారు నగరంలోని విద్యానగర్ మాంటోసరీ స్కూల్ ఆవరణలో జరిగిన దసరా ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హిందువుల అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రుల్లో దుర్గామాతను పూజిస్తారని, చల్లని తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించే విధంగా దుర్గామాతను చూస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మరియు అధ్యాపకురాలు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఎవరు చెత్తకు పన్ను కట్టాల్సిన పని లేదు. చెత్త మీద పన్ను రద్దు చేస్తూ నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి. గత జగన్ రెడ్డి చెత్త ప్రభుత్వంలో తీసుకున్న మరో చెత్త నిర్ణయం రద్దు చేసిన కూటమి ప్రభుత్వం. వాళ్ళు సిగ్గు లేకుండా రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ రోజు చెప్పా, ఎన్నికల కంటే ముందు చెత్త ప్రభుత్వం అని. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈ రోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి
అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వాతంత్రం అందించిన జాతిపిత మహాత్మా గాంధీ అనే ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో శ్రీ సాయి గురుదత్త పాల్ క్లినిక్లో జాతిపిత మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటములకు పూలమాలలు వేసి వేడుకలు ఘనంగా జరిపారు. అన్ని జాతుల వాళ్ళు, అన్ని తెగల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు మహాత్మా గాంధీని ఈరోజు గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు తన జీవితాన్ని త్యాగం చేసినారు. ఆయన నిబద్ధతకు, ఆయన యొక్క ఆనెస్టీకి, నిజాయితీకి ఆయన నిలువుటద్దము. అటువంటి వ్యక్తి మన దేశం కోసము పోరాటం చేసి జైలు జీవితం కూడా గడిపినాడు. ఆయన కొద్దికాలం ప్రైమ్ మినిస్టర్గా కూడా ఉండినారు. సో ఈ ఇద్దరి మహనీయులు అంటే కేవలము ఈరోజు చాలామంది గాంధీ జయంతి అనుకుంటారు. గాంధీ గారి పక్కన లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఉంచి ఆయన జయంతిని కూడా జరుపుకోవాలని ప్రజలు ఈరోజు ఇద్దరిని గుర్తు చేసుకోవాలనే విధంగా నేను ఒక కొత్త పద్ధతిలో మహాత్మా గాంధీని గారిని మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఇక్కడ ఉంచి వాళ్ళను సంస్మరణ చేసుకోవడము, వాళ్ళకు గుర్తు చేసుకోవడం జరిగింది. వాళ్ళు అటువంటి మహనీయులు పుట్టినరోజు అంటే ఈరోజు భారతీయులందరికీ పండగ రోజు. అదే కాకుండా భారత సంతతి ఉన్న అన్ని దేశాల్లో కూడా మహాత్మా గాంధీని గుర్తుంచుకోవాలి. ఈవెన్ అమెరికాలో కూడా చాలా చోట్ల మహాత్మా గాంధీ స్టాచ్యూ మనం చూడొచ్చు. సౌత్ ఆఫ్రికాలో కూడా ఆయన స్వాతంత్రం కోసం పోరాటం చేసినాడు. తెల్లదొరలను ఎదిరించినారు. ఆయన బట్టలు కూడా చాలా సింపుల్గా ఖాదీ బట్టలు వేసుకొని ఖాదీ నూలు ఒడుకుతూ ఆయన జీవితాన్ని గడిపేవాడు. ఆయన మౌనం యొక్క విలువ తెలిపాడు. ఆయన సమన్వయం గురించి చెప్పాడు. హరే రామ్ అనేవాడు. అంటే అన్ని రకాల అయితే అన్ని జాతులను, అన్ని మతాలను, అన్ని కులాలను కూడా మనం గౌరవించాలి, అన్ని ప్రాంతాలను గౌరవించాలని మనకు ఒక మెసేజ్ ఇచ్చి ఆయన జీవితాన్ని త్యాగం చేసినందుకు ఈరోజు గాంధీ జయంతి మనం ఇక్కడ జరుపుకోవడం అనేది మా క్లినిక్లో, గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో నేను గాంధీ జయంతి వేడుకలు నిర్వహించడంలో నేను ఎంతో రుణం, అంటే ఒక రకంగా జన్మ ధన్యమైపోయింది ఈరోజు అని నేను చెప్పుకోవడానికి ఎంత మాత్రము నేను వెనకాడడం లేదు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వృద్ధులకు 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టంపై అవగాహన కార్యక్రమం రోజా 124 సచివాలయం వాలంటరీ మిసాల సుమలత ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కార్మిక శాఖ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సాంబశివ మాట్లాడుతూ 2007 తల్లిదండ్రుల వయోవృద్ధుల రక్షణ పోషణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, 2011 నియమావళితో వయోవృద్ధుల ధన ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ నేర్పుతో పెద్ద మనసుతో మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలు తమ ఉన్నతికి కారకులైన తల్లిదండ్రుల పట్ల బిడ్డలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అంటే మీరు నమ్మినటువంటి దేవుణ్ణి ఎవరైతే ఉంటారో ఏ రూపాన్నైనా పర్వాలేదు, ఆ రూపాన్ని తీసుకొని ఉదయం లేచింది మొదలు ఉదయం లేస్తూనే కనీసం ఒకసారైనా, తర్వాత పడుకునే నిద్రపోయే ముందర ఒకసారైనా సరే ఆ నామస్మరణ అనేటటువంటి చాలా అవసరం. కాబట్టి వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా వీలైన సమయాన్ని వయసు అయిపోయిన తర్వాత ఏమైనా సరే కాస్త ఎక్కువ సమయం ఉంటుంది కాబట్టి భగవన్ నామాన్ని ఎక్కువ అనుకుంటూ ఉండాలి. వేరే వ్యాపకాల కంటే కూడా ఎక్కువ అవకాశం. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రభుత్వ అధికారి డివిఈఓ పరమేశ్వర్ రెడ్డి జోస్యం చెప్పారు. ఈరోజు ఆదర్శ కాలేజీలో జరిగిన ఇంటర్ జిల్లా రగ్బీ బాలికల టోర్నమెంట్లో పాల్గొని ప్రసంగించారు. బీసీ జనార్దన్ రెడ్డి, టీజీ భరత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని ముందే చెప్పానన్నారు. టీజీ వెంకటేష్ దగ్గరికి ఎవరు పోయినా దాన ధర్మాలు చేస్తారని, దాన ధర్మాలలో టీజీని మించిన దానకర్లులు ఎవరు లేరన్నారు. కర్నూలులో ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ పేర్లు ఉంచడం సంతోషకరమన్నారు. ఓ ప్రభుత్వ అధికారి అయి టీజీ వెంకటేష్ ను ఇంతలా పొగడం వెనుక ఏముంటుందని అందరూ ఆశ్చర్యపోయారు. కర్నూలు జిల్లాలో కారణం టీజీ కుటుంబీకులే. మరి వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి
ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా డివిఓ పరమేశ్వర రెడ్డి సార్ గారిని ఆహ్వానిస్తూ మరి క్లాస్ కొట్టాలరా అందా చిన్నారు గురువాయి శెట్టి గారు ఆర్ఐఓ, వారు కూడా మనకి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్, కర్నూలు జిల్లాలో ఉన్న అన్ని కళాశాలలు కూడా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మాకు గాయాలు అవుతుంటాయి. అందుకే మా హర్ష సార్ నేను చెప్పాను, డాక్టర్స్ కానీ నర్సులు కానీ అరేంజ్మెంట్ చేసి మెడిసిన్స్ అవన్నీ చేసి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి తిమ్మయ్య సార్ గారికి, ఇంకా ఇతర పెద్దలకు స్పోర్ట్స్ అథారిటీ సార్, ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారములు. హర్ష సార్ యొక్క సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే హెచ్జిఏ బండాంటి సెక్రటరీ అశోక్ గారి గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు, అందులో అనుమానపడాల్సిన అవసరం లేదు. కావాలి సార్ పెద్దలు. సారు ఎవరు పోయినా దాన ధర్మం అనమాట. అందులో ఈ జిల్లాలో సారుకు ఎదురు లేదు, తిరుగు లేదు. ఆయన మించినటువంటి దానకరుడు ఎవరు లేరు కర్నూలు జిల్లాలో. కాబట్టి అట్లే పెద్దలు మనకు ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషము. అదేవిధంగా సారు యొక్క కుమారుడుగా ప్రజెంట్ మనకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి, చాలా సంతోషం. నేను రిజల్ట్ అయిన వెంటనే చెప్తుంటే అందరికీ, బీసీ జనార్దన్ రెడ్డి సారు అండ్ భరత్ సార్ ఖచ్చితంగా మంత్రులు అవుతారు ఇద్దరు అంటోటి, ఖచ్చితంగా అయినారు వాళ్ళిద్దరు. కాబట్టి అందులో అనుమానం లేదు. సేవా కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు, దాన ధర్మాలు అట్లే చేస్తాడు. మీరు కర్నూలులో చూస్తే ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ సార్ అనే పేరు ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దానం చేసేటువంటి గుణం అతి కొద్ది మందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తులు సారు ముందుంటాడు. సరే, బోర్డు నియమ నిబంధనలు, బోర్డు ఆదేశాలను పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తూ బోర్డును భ్రష్టు పట్టించిన ఘనత ఆర్జేడీదేనని విద్యార్థి సంఘం నాయకులు మహేంద్ర తెలిపారు. ఈ రోజు జరిగిన విలేకరుల సమావేశంలో మహేంద్ర మాట్లాడారు. ఈరోజు ఈ సమావేశానికి నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాయలసీమ 4th జోన్లో దాదాపుగా 200 మంది కాంట్రాక్టుకు సంబంధించినటువంటి ఉద్యోగులను బదిలీ చేయడం జరిగింది ఆర్జేడీ గారు. ఆర్జేడీ గారికి ఎటువంటి నియమ నిబంధనలు లేకపోయినా బోర్డు నియమ నిబంధనలను కానీ బోర్డు ఆదేశాలను కానీ పాటించకుండా ఇష్టరాజ్యంగా వ్యవహరించి ధనార్జనే ధ్యేయంగా ఇంటర్మీడియట్ వ్యవస్థను భ్రష్టు పట్టించిన దాంట్లో ఆర్జేడీ గారు కుట్ర పన్నినారు. అలాగే 12-15 సంవత్సరాల నుంచి రాయలసీమ 4th జోన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు లెక్చర్స్ను బదిలీ చేసేటువంటి ప్రక్రియలో 1,00,000 నుంచి 2 లక్షల దాకా డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారు. ముఖ్యంగా రాయలసీమ 4th జోన్లో కొంతమంది బినామీలను పెట్టుకున్నారు. కాంట్రాక్ట్ లెక్చర్స్ని పెట్టుకొని డబ్బును 2 కోట్ల దాకా దోచుకొని ఇంటర్మీడియట్ వ్యవస్థను భ్రష్టు పట్టించేటువంటి మొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఆర్జేడీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాన్ టీచింగ్ పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, లైబ్రరీ పోస్టులు బదిలీలోన వీళ్ళకి ఎక్కడ కోరితే అక్కడ వేయడానికి, జిల్లా సెంటర్స్లోకి వేయడానికి ఒక రేటు కేటాయించి బోర్డుకు కూడా తెలియకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. వాళ్ళ అవసరాన్ని ఆసరగా తీసుకొని డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఉన్నత అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించి ఆయన అవినీతికి ప్రోత్సహించడానికి ముందుకొచ్చారు. కొంతమంది
అధికారులు, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు అంటే అకాడమికర్ లేకపోయినా మధ్యలోన ఈ ట్రాన్స్ఫర్లు చేయడం జరిగింది. మరి ఈ ట్రాన్స్ఫర్ల విషయంలోన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు స్పందించాలా. లోకేష్ గారు స్పందించకపోతే విద్యాశాఖ మంత్రి కార్యాలయం ముట్టడిస్తాం. అదేవిధంగా కమిషనర్ దిష్టి బొమ్మలు ఈ రాయలసీమ జోన్ వ్యాప్తంగా తగలబెడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలాగే హైదరాబాద్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. రామచంద్రాపురం తెల్లాపూర్ మై హోమ్ త్రిదశ అపార్ట్మెంట్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలు పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అపార్ట్మెంట్ కమిటీ సభ్యులు శ్రీకాంత్ తెలిపారు. 3వ తేదీ ఉదయం కుంకుమ పూజలతో విజయదశమి ప్రారంభించడం జరిగిందని చెప్పారు. విద్యాబలం దైవబలం దదేవ లక్ష్మీపదేంద్రియుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూధృవాణీ ధ్రుమధ్రుమమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. తేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరిః. లాభస్తేషాం జయస్తేషాం గుణస్తేషాం పరాభవః. తేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. Mobiles దొరుకుతాయి. We don't want to take all your mobiles. Keep your belongings carefully and tell all your kids not to. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అబ్బురపరిచిన విద్యుత్ దీపాలంకరణ.
విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన షర్మిల తక్షణమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి కొండ సురేఖ కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని లీగల్గా ఎదుర్కొంటానని అన్నారు. మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. తిరుమల ఆలయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూతుర్లు పొలేన అంజన ఆద్య అండ్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు మూవీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్. అడ్డానికన్నా పెట్టి తినా నిలువులు పెట్టి అడ్డానికన్నా పెట్టి తినా కిరణ్ ప్రతి ఒక్కరూ సైన్ సార్. సార్ కొద్ది ముందు రాదు సార్. సెకండ్ నిలబడ మేడం, ఫోటో కావాలి మేడం. వైట్ మీద రండి మేడం. కారు
అయిపోయింది. ఇలా సార్ ఇట్లా సార్ ఇలా రావాలి. లేదు సార్ వద్దులే నా గుడ్ బై కదా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.